చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్ 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54 ఎక్కడ 2000 అది 54 ఇది 2000 అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత దీని వ్యూవర్షిప్ ఎంత ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది, అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. అయినా కేసీఆర్ గారు దాదాపు 50 నిమిషాలు మాట్లాడినారు. కనీసం నీ పేరన్న తీసిండా, నీ పేరన్న ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో విద్యార్థుల గురించో ఉద్యోగుల గురించో రాష్ట్రం గురించో ఆటో కార్మికుల గురించో విద్యుత్ సమస్యల గురించో సాగునీరు త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్గా మాట్లాడారు. రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు ఒక ఉద్యమకారుడిగా ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఏం చేసుడు? ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు, పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్టు. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా. వ్యూస్లో ప్రజల మూడు, ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటేనే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసీఆర్ గారు